దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 153. శిరీషకి కరెక్ట్ పంచ్ ఇచ్చిన చైతన్య. అదేంటిది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర్ గాజులు తోడటం, నందిత నవ్వుతూ ఆ గాజులు వేయించుకోవటం వెతుక్కుంటూ వస్తున్న శశాంక్ కంట పడగానే వాడి కళ్ళు నిప్పులు కక్కుతుంటాయి. శశాంక్ వాళ్ళని చూస్తుండగానే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అన్న కాల్ చేయడం కూడా కోపంగా చూస్తూ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటాడు. అక్కడ మళ్ళీ వాళ్ళని చంపించే ప్రయత్నం ఏమీ చేయట్లేదు కదా? అలాంటి బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా జరిగితే కొంప కొల్లేరవుతుంది శశాంక్. నేను ఈ పదవి నుంచి కూడా తొలగిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు తొందరపడకు అంటూ తమ్ముణ్ణి హెచ్చరిస్తాడు. అంటే అమర్ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే నన్ను చూస్తూ కూర్చోమంటావా అని అడుగుతా శశాంక్. చూడు, ఏది చేసినా మన చేతులకి మట్టి అంటకుండా ఆ అమర్ని బాధ పెట్టాలి. అది ఎలా చేయాలో నేను ఆలోచించి చెప్తాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు. వాళ్ళు ఈ ఊర్లో ఉన్నంత కాలమే వాళ్ళని మనం ఏదైనా చేయగలగాలి. ఈ ఊరు దాటి సిటీకి వచ్చారు అంటే మళ్ళీ మామూలే. ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎవరినైనా చంపేసినా ఏదో ఒక రకంగా వాళ్ళకే వాళ్ళు చచ్చిపోయారని నమ్మించవచ్చు అంటాడు శశాంక్. మాట్లాడితే చంపడం వరకు వెళ్ళకు. అమర్ని ఎలా మానసికంగా కృంగితీయాలో అలా ఆలోచించు. ఎవరినైనా చంపే కంటే మానసికంగా కృంగతీయడంలోని పవర్ఫుల్ రివెంజ్ తీర్చుకున్నట్టు అంటూ తమ్ముడికి నచ్చ చెప్తుంటాడు. శశాంక్ నవ్వుతూ ఉన్న అమర్ నందితని నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ ఉండగాని అక్కడికి అశ్విన్, ఆనంది, చైతన్య, శిరీష చేరుకుంటారు. ఒకరికొకరు గాజులు చూపించుకొని చాలా బాగున్నాయి కదా అని అనుకుంటారు. చైతన్య శిరీషకి గాజులు వేయటం నందిత, అశ్విన్ కాస్త ఆశ్చర్యంగా చూస్తారు. కానీ మళ్ళీ వెంటనే వాళ్ళ మనసులకి సర్ది చెప్పుకుంటూ చైతన్య ఆయుష్తో ఉండాలి అంటే శివంగి అలా గాజులు వేయించుకుంటేనే మంచిది అనే అభిప్రాయానికి వస్తారు. మధ్యాహ్నానికి అందరూ ఇంటికి చేరుకుంటారు. చెరువులో మునక్కలు వేసేసరికి జితేంద్ర ఆ ఇంటి హాల్లో కూర్చొని జలుబుతో ఒక్కటే తుమ్ముతూ, అయ్యో, ఎవ్వరు రూమ్లో వాళ్ళు ఉన్నారు కానీ నా బాధను ఎవ్వరు పట్టించుకోవడం లేదే అంటూ శివంగిని ఉద్దేశించి తన రాక కోసం చూస్తూ జితేంద్ర కోల్డ్తో ఇబ్బంది పడుతుంటాడు. పట్టించుకునేవాళ్ళు ఎందుకు లేరు, నేనున్నాను కదా అంటూ బామ్మగారు కాషాయం గ్లాస్తో అక్కడికి వస్తుంది. నేను శిరీష గురించి అంటుంటే టెంగున ఈ బామ్మగారు ఒకటి వస్తుంది నా ప్రాణానికి అని తిట్టుకొని తన చేతిలో ఉన్న కాషాయం గ్లాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు, ఈ కాషాయం తాగు అంటూ బామ్మగారు ఇవ్వబోతుంటే, కాషాయమా, అమ్మో నాకొద్దు అంటాడు భయపడుతూ. చైతన్య అక్కడికి వస్తూ, వద్దు అంటూ తుమ్ముతూ కూర్చున్నావే అనుకో, నీకేదో కరోనా వచ్చిందని క్వారంటైన్లో ఉంచండి అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. దాంతో నిన్ను ఇక్కడి నుండి వెళ్ళగొట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని అంటాడు. నన్ను బెదిరిస్తున్నావు చైతన్య? కావాలంటే నా దగ్గర కోల్డ్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి వేసుకుంటానులే, ఈ కషాయం నాకొద్దు అంటూ వాదన పడుతుంటే, అబ్బబ్బా ఏంటి జితేంద్ర నీ గోల అంటూ చిరాకు పడుతూ అక్కడ చైతన్యం ఉన్నది చూసుకుని శిరీష వాళ్ళ దగ్గరికి వస్తుంది. అక్కడ సడన్గా చైతన్యం చూడగానే సీన్ మార్చడానికి సిద్ధమవుతుంది. ఇదిగో అవే కాషాయం, ఈ కాషాయాన్ని ఈ పిల్లకాకిని తాగమను, లేదంటే ఇతను తుమ్ములు దగ్గులతో మనం డిస్టర్బ్ అయ్యేలాగా ఉన్నాం అని చెప్పి ఆ కషాయాన్ని మనవరాలకిచ్చి వెళ్ళిపోతుంది బామ్మగారు. ఇక అక్కడ ఆ ముగ్గురే ఉంటారు. చైతన్య అక్కడ ఉండటంతో శిరీష సీన్ మారుస్తూ, ఏంటి జితేంద్ర, కోల్డ్తో ఇబ్బంది పడుతున్నావా? అయ్యో అంటూ మళ్ళీ ఏదో ప్రేమ ఉన్నట్టుగా జాలిగా అడుగుతుంది. అవును శిరీష, బామ్మగారు చెరువులో నన్ను అన్ని మునక్కలు మునిగించేసరికి నేను మనిషిని మనిషిలాగా లేననుకో అంటాడు జితేంద్ర ఎర్రబడిపోయిన ముక్కుతో మాట్లాడుతూ. అయ్యో, నీకెంత సమస్య వచ్చింది? మా బామ్మ వైద్యం బాగా పనిచేస్తుందని చెప్పడానికి ఉదయం పసరు వైద్యమే సాక్ష్యం కదా, అందుకని ఈ కాషాయం తాగు అంటూ జితేంద్రకి ఇస్తుంది. ప్లీజ్ శిరీష,
ఆ కషాయం కూడా మంటగా ఉంటుందని నాకు తెలుసు. నేను తాగలేను. నన్ను వదిలేయ్ అంటా జితేంద్ర. శిరీష చేతులని ఓరగా చూస్తూ, చూడు, నువ్వు ఈ కషాయం తాగావే అనుకో, ఇద్దరం బయటికి వెళ్ళి సరదాగా ఊరంతా చూసొద్దాం అని అంటుంది. అది వినగానే జితేంద్ర సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నిజంగానా అని అంటాడు. "ఉమ్, పల్లెటూరు చూద్దామనే కదా నువ్వు కూడా వచ్చింది. నేనే దగ్గరుండి ఈ ఊరి పంట పొలాలు మొత్తం చూపిస్తాను. సాయంత్రం వరకు ఎంజాయ్గా తిరిగొద్దాము అని అంటుంది. అది విని జితేంద్ర ఇంకా సంతోషపడుతూ, శిరీష నాకు భలే అవకాశం ఇస్తుంది. ఇదే అదునుగా తీసుకుని ఏ పంట పొలాల్లోనూ శిరీషని ఆక్రమించుకుంటాను అని మనసులో అనుకొని చేదుగా మంటగా ఉన్న ఆ కషాయాన్ని గటగటా తాగేస్తాడు. శివంగి మాటలకు చైతన్య కోపం తెచ్చుకుంటూ, శివంగి, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు చైతన్య కోసమైనా ఈ జితేంద్రని తీసుకుని బయటికి వెళ్ళాలి అని చిరాకు పడుతూ అనుకుంటుంది శివంగి. అనుకున్నట్టుగానే శివంగి, జితేంద్ర బయటికి వెళ్తారు. ఇద్దరు పొలాల గట్ల మీద నడుస్తుంటారు. వాళ్ళని ఫాలో అవుతూ చైతన్య రావటం శివంగి కనిపెడుతూ జితేంద్రతో క్లోజ్గా నటిస్తుంటుంది. అక్కడ అన్ని ఇంత ఎత్తు చెరుకు తోటలు కనిపిస్తుంటాయి. శిరీషని నా సొంతం చేసుకోవాలి అంటే ఇదే మంచి అవకాశం అని అనుకొని జితేంద్ర శివంగితో కలిసి ఆ పొలాల గట్ల మీద నడుస్తుంటాడు. వెనక చైతన్య ఫాలో అవుతూ రావటం శివంగి చూస్తూ, ఇవాళ నువ్వు మమ్మల్ని చూసి కుళ్ళుకొని చావాలి అని అనుకొని కావాలని జితేంద్ర చేయి పట్టుకొని ఇంకా క్లోజ్ అవుతుంటుంది. చైతన్య వెనుకగా వస్తున్న విషయం తెలియని జితేంద్ర అవకాశం వచ్చింది కదా అని సంతోషపడుతూ తన చేతిలో చేయి పట్టుకొని మరీ నడుస్తుంటాడు. చైతన్య చూడటం కోసం క్లోజ్గా ఉండాలనే ఉద్దేశంతో జితేంద్ర కాస్త అవకాశం తీసుకున్నా శిరీష ఏమీ అనలేకపోతుంటుంది. ఆ ఇద్దరిని అలా చూస్తూ చైతన్య వాళ్ళ వెనుకగా వస్తుంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక ఆ పొలాల్లో కొంతమంది ఆడపడుచులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరో పట్నం పిల్లలు మన ఊరి పొలాలు చూడటానికి వస్తున్నారనుకుంటా అని అక్కడ ఆడపడుచులు అనుకుంటూ ఉంటారు. మరికొంత దూరంలో ఒక అందమైన అమ్మాయి లంగా ఓణి ధరించి, లంగా ఒక చెంగున బొడ్డు దగ్గర దోపి వయ్యారంగా గడ్డి కోస్తూ కనిపిస్తుంటుంది. ఆ అమ్మాయి బిర్రుగా జడ అల్లి ఒక మందార పువ్వు జడలో దోపి మోటుగా లంగా ఓణి ధరించిన తను అందంగా కనిపిస్తూ ఉంటుంది. జితేంద్ర ఆ అమ్మాయిని చూసి తన మోటు అందానికి పడిపోతూ, ఏమైనా పల్లెటూరు అమ్మాయిలు కూడా భలే ఉంటారులే అని మనసులో అనుకుంటాడు. శిరీష కూడా ఆ అమ్మాయిని చూస్తూ మామూలుగా జితేంద్రతో కలిసి ముందుకు వెళ్తుంటుంది. కొంత దూరం వెళ్ళాక చైతన్య వెనుకగా ఫాలో అవుతూ రావట్లేదు అనే అనుమానం శిరీషకి అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. తను చూస్తుంటే జితేంద్ర కూడా వెనక్కి తిరిగి చూసి, ఏమైంది శిరీష అని అడుగుతాడు. శిరీషకి చైతన్య ఎక్కడా కనిపించక, ఇదేంటి, ఇప్పుడుదాకా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు కదా, ఇంతలోనే చైతన్య ఎటు వెళ్ళినట్టు అని అనుకొని అంతా చూస్తుంటుంది. అడిగేది నిన్నే శిరీష, ఏంటి వెనక్కి తిరిగి చూస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడుదాకా చైతన్య మనల్ని ఫాలో అవుతూ వచ్చాడు, కానీ ఇప్పుడు కనిపించడం లేదు, ఎటు వెళ్ళినట్టు అని చూస్తున్నాను అని అంటుంది. చైతన్య వస్తున్నాడు అనగానే జితేంద్ర మొహంలో రంగులు మారుతూ, అవునా, చైతన్య మనల్ని ఫాలో అవుతూ వచ్చాడా అని అడుగుతాడు. "ఉమ్, ఇప్పుడుదాకా మన వెనకనే కనిపించాడు, కానీ సడన్గా ఏమయ్యాడో కనిపించడం లేదు అంటూ శివంగి వెనక్కి తిరిగి వెళ్తుంటే, ఆగు శిరీష, ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్తున్నావేంటి, పొలాలు చూద్దాంరా అంటాడు జితేంద్ర తన చేయి పట్టుకుని. శివంగి కోపంగా ఆ చేయి విదిలించుకొని, ఆగు, అసలు చైతన్య ఎటు వెళ్ళినట్టు, చైతన్య రాకపోతే నీతో పాటు రాను అంటూ చైతన్యని వెతుక్కుంటూ వెళ్తుంటుంది. అబ్బా, ఇవాళ ఎలాగైనా శిరీషని నా వశం చేసుకోవాలి అనుకుంటే ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుని చిరాకు పడుతూ తన వెంట వస్తుంటాడు జితేంద్ర. అసలు చైతన్య మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఎటు వెళ్ళినట్టు అని అనుకొని శిరీష చెరుకు తోటలని చూస్తూ ఉండగా ఒక దగ్గర గుబురుగా ఉన్న చెరుకు చెట్లు ఊగుతూ కనిపిస్తుంటాయి. గాలి కూడా పెద్దగా లేదు కదా, అక్కడ అలా ఊగుతున్నాయేంటి
అని అనుకుని ఊగుతున్న చెట్ల దగ్గరికి వెళ్తుంటే, ఏమైనా పట్నం అమ్మాయికి నువ్వు మించి ఉన్నావు. నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అంటూ ఆ చెట్ల గుబుర్లో నుంచి చైతన్య మాటలు కైఫ్‌గా వినిపిస్తుంటాయి. ఆ మాటలు విని శిరీష ఆశ్చర్యపోతుండగాని, నిజమా బాబుగారు? నేను అంత అందంగా ఉన్నానా? అంటూ ఒక అమ్మాయి మాటలు సిగ్గుతో మత్తుగా వినిపిస్తుంటాయి. ఆ మాటలు ఒక శిరీషనే కాదు, జితేంద్ర కూడా విని షాక్ అవుతాడు. వామ్మో! నా కొంప ఏదో మునిగేటట్టుగా ఉంది అని అనుకొని కదులుతున్న ఆ చెట్ల గుబురు దగ్గరికి వెళ్తుంటుంది. ఆగు శిరీష అంటూ జితేంద్ర కూడా తన వెనుకగా వస్తుంటాడు. శిరీష కంగారుగా ఆ చెట్ల పొదలు తొలగించుకొని వెళ్ళేసరికి ఇంతకుముందు లంగా ఓణిలో కనిపించిన ఆ అమ్మాయి చైతన్య హగ్గులో ఉంటుంది. చైతన్య ఆ అమ్మాయిని హగ్ చేసుకుని తన భుజం నిమురుతూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఆ దృశ్యం చూస్తున్న శివంగికి మైండ్ బ్లాంక్ అవుతుంటే జితేంద్ర ఆశ్చర్యపోతూ, అమ్మో అమ్మో, ఈ అమ్మాయిని అంత ఈజీగా పడేశాడేంటి అని అనుకుంటాడు. రంగీ అంటూ చైతన్య కళ్ళు మూసుకొని తన భుజం సదురుతుంటే, చెప్పండి బాబుగారు అంటూ ఆ అమ్మాయి చైతన్య ఛాతీ మీద వాలి సిగ్గుపడుతూ అడుగుతుంది. మాతో పాటు పట్నం రారాదు అంటాడు చైతన్య. మీరు తీసుకుపోతానంటే మీ వెంట ఖచ్చితంగా వస్తాను బాబుగారు అంటుంది ఆ అమ్మాయి. అది చూసి భరించలేని శివంగి చైతన్య అంటూ గట్టిగా గావు కేక పెడుతుంది. తన కేకతో ఇద్దరూ ఉలిక్కిపడినట్టుగా చూస్తారు. ఏంటి శివంగి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు అంటాడు చైతన్య తన్ని హక్ చేసుకునుండే. సిగ్గు లేకపోతే సరే అంటూ శిరీష వచ్చి చైతన్య ఛాతీ మీద ఉన్న ఆ అమ్మాయిని కోపంగా పక్కకి గుంజుతుంది. ఎవరు బాబుగారు ఈ దొరసానమ్మ? ఏంటి మనిద్దరిని విడగొడుతుంది అని అడుగుతున్న ఆ అమ్మాయి. హా, ఎవరో నాకు కాస్త తెలిసిన అమ్మాయిలే అంటాడు చైతన్య నిర్లక్ష్యంగా చూస్తూ. అవునా అని ఆ అమ్మాయి అంటుంటే, పెళ్ళాన్ని పట్టుకొని తెలిసిన అమ్మాయిని అంటావేంటి అంటూ శివంగి శివతాండవం చేస్తుంటుంది. ఏంటి, ఈవిడ మీ పెళ్ళామా? అంటే మీకు అప్పుడే పెళ్ళయిందా బాబుగారు అంటూ ఆ అమ్మాయి నిరాశగా అడుగుతుంటే, హా, అయిందిలే. ఏదో మా పెళ్ళి అయిందనే మాటే కానీ ఇంతవరకు ఒక్కరోజు కూడా మేము కలిసి ఉన్నది లేదు అంటాడు కోపంతో. అలాగా, అయితే మీకు పెళ్ళైనా కానట్టే అంటూ ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చైతన్య భుజం మీద వాలుతుంది. అది చూసి భరించలేని శివంగి కోపంగా ఊగిపోతూ, ఏ అమ్మాయి, చేతి నుంచి దూరంగా జరుగు అని అంటుంది. ఎందుకు జరగాలి అంటూ చైతన్య ఆ అమ్మాయిని ఇంకా దగ్గరకు తీసుకొని, తను నా గర్ల్ ఫ్రెండ్, పేరు రంగి. 2 రోజులుగా మన ఇంట్లో పాలు తీసుకొచ్చి పోసేది తనే. ఈ 2 రోజుల్లో నాకు బాగా క్లోజ్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు నన్ను హగ్ చేసుకునేంతగా క్లోజ్ అయింది అని అంటాడు తన్ని హగ్ చేసుకుంటూ. అది చూసి శిరీష షాక్ అవుతుంటే జితేంద్ర ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వామ్మో! అంటే 2 రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య ఈ వ్యవహారం జరుగుతుందా అంటూ వాపోతుంది శివంగి. హా, అవును అంటుంది రంగి నిర్లక్ష్యంగా నవ్వుతూ. ఏమైనా రంగి, నువ్వు సూపర్ రొమాంటిక్గా ఉంటావు అంటూ చైతన్య కొంటెగా రంగి బుగ్గ నొక్కుతాడు. చిచి, ముందు మీరిద్దరూ దూరం అవ్వండి అంటూ చైతన్య హగ్గులో ఉన్న తన్ని దూరంగా గుంజుతుంది శిరీష. ఈవిడ మనిద్దరినీ విడగొట్టాలని చూస్తుందేంటి బాబుగారు అంటుంది రంగి శిరీషని కోపంగా చూస్తూ. మరే, నేను అదే చూస్తున్నాను. అసలేంటి నీ బాధ అని అడుగుతాడు చైతన్య. మీ ఇద్దరు దగ్గరగా ఉన్నారంటే ఇద్దరిని చంపి పడేస్తాను అంటుంది శివంగి వేలు చూపిస్తూ. ఎందుకు శిరీష అలా వాదన పెట్టుకుంటావు? అతను ఎవరితో క్లోజ్గా ఉంటే నీకెందుకు? మనం వెళ్దాంరా అంటాడు జితేంద్ర తన చేయి పట్టుకుని. ఛీ, వదులు అంటూ జితేంద్ర చేయిని విసిగ్గా విడిపించుకుంటుంది. ఆ చర్యకి జితేంద్ర తన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే, చూడు, నువ్వు ఇంకా ఈ రంగి వెంట తిరిగావంటే నేను ఇంట్లో అందరికీ చెప్తాను అంటుంది శివంగి. అసలు నేను తనతో తిరిగితే నీ బాధేంటో చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి కంప్లీట్ చేస్తానంటావేంటి అని అడుగుతాడు చైతన్య. నువ్వు తనతో తిరిగితే నాకు బాధగానే ఉంటుంది. నువ్వు తనతో తిరగొద్దు అంటుంది కోపంతో. ఇప్పుడు సపోజ్ ఈ జితేంద్ర గాడు ఈ రంగీతో తిరిగాడే అనుకో, నీకు కోపం వస్తుందా అని అడుగుతాడు చైతన్య. అతను ఎవరితో తిరిగితే నాకెందుకు, నాకెందుకు కోపం వస్తుంది అని అంటుంది.
మరి నేను రంగీతో తిరిగితే నీకెందుకు కోపం వస్తుంది అని అడుగుతాడు చైతన్య. ఎందుకంటే నువ్వు నా భర్తవి కాబట్టి, నేను నీ పెళ్ళాన్ని కాబట్టి అని అంటుంది. మనమిద్దరం భార్యాభర్తలమని నీకు ఇప్పుడు గుర్తొస్తుందేంటి అని అడుగుతాడు. చైతన్య ప్రశ్నలకు శివంగి సమాధానం చెప్పలేకపోతే చైతన్య శివంగి మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అని జితేంద్రకి అర్థమై కోపంగా చూస్తుంటాడు. చెప్పు, నీకు నా మీద కోపం వస్తుందంటే మనమిద్దరం భార్యాభర్తలని ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతాడు. ఒప్పుకున్నట్టే బాబుగారు, అందుకే కదా తను మీ భార్య అని చెప్పింది అని అంటుంది రంగి. అదేం లేదు, అసలు మనకు జరిగింది పెళ్ళే కాదు. నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను భర్తగా ఎందుకు ఒప్పుకుంటాను? ఏదో ఉక్రోషంలో మనం భార్యాభర్తలు అన్నాను కానీ మనం భార్యాభర్తలమే కాదు అంటూ నీలుగుతుంది. వింటున్నావు కదా రంగి, తను నా పెళ్ళాం కాదని చెప్పింది. సో ఇక నీ దారికి ఎవ్వరూ అడ్డులేరు. మనం ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటూ కాస్త దూరంగా ఉన్న తనని మీదకి గుంజుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.